మా దగ్గరికి వెళ్తున్నాం మనం. అది ఇందాక నుంచి నేను బొమ్మ అనుకున్నా, అసలు బొమ్మ అనుకున్నా. వెళ్ళి ఫోటో దిగనుకున్నా ఆడికి వెళ్ళి. అది నిజంగా బొమ్మ కాదు, అది చూడు ఎలా ఉంది అసలు. కలర్ కన్నా అక్కడ నుంచుని ఉంది అది. అది చెవులు కదుగుతుంది. డేర్, అది డేరే పెద్దది, చాలా వెరైటీగా ఉంది అయితే. ఇలాంటి వాటిలో దొరకండి. అది గైస్, ప్రజెంట్ అయితే మీకు డేర్ చూపించాను. వచ్చింది చూసుకుంటుంది, అరుస్తుంది అది. ఇప్పుడైతే డేర్ చూపించాను, సింహాన్ని చూపించాను. నెక్స్ట్ ఏం చూపిస్తాను చూడండి. నాకు తెలిసి బర్డ్ శాంచురీ అయితే 100% చూపిస్తాను. అదైతే లాస్ట్ ఉంటుంది డెడ్ ఎండ్లో, అదైతే తెలుసు నాకు. ఇప్పటికి ఎన్ని తిరిగామో కూడా తెలియదు నాకు. మీకు సింహం, లయన్ ఇందాక చూపించా కదా లయన్, ఆ లయన్ ఫోటో తీసేది. ఇవి ఏంటంటే ఇవన్నీ నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్ స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది, కానీ నిజంగా బాగా చూస్తున్నా. అలా ఫ్రీ రేంజ్లో వదిలేస్తే వాటికి స్ట్రెస్ ఉండదు, ఎవరిని ఏం చెయ్యు. సింహాలని వదలకూడదులేదు, అలాంటి వాటిని వదిలేసాం అనుకో ఇలా నడుచుకుంటూ మాట్లాడు, పరిగెత్తిచ్చి మాట్లాడు. అందుకు కానీ టెంపరేచర్ వచ్చి 20-21లో ఉంది. ఇన్నాడు వరకు అయితే 18-19లో ఉంది. 19 అనుకుంటున్నాను, రేట్ 20-21లో ఉంది. ప్రజెంట్ మన సైకిల్ దగ్గరకు వచ్చాం. సైకిల్ ఇలా పార్క్ చేసుకుంటున్నా, ఎక్కడికక్కడ పార్క్ చేసుకుని వెళ్ళి చూసి వచ్చేస్తాం. హాయ్ సార్, బ్లాగింగ్ గారు. హాయ్ బోల్లో సార్. ఇక్కడ ఫౌంటైన్ ఉంది మామ, ఇక్కడ ఫౌంటైన్ ఉంది. ఇంట్లో ఏదో ఉంది, ఇంతకీ క్రొకడైల్ ఉండొచ్చు నాకు తెలిసి. లోపల పనుద్దాం మనం. హిప్పోపొటమస్ ఉందా? क्या है इसमें? है इधर లేదు దీంట్లో. మత్స్యం అయిపోయింది. ఇలా మెల్లింగా మనం తిరుక్కుంటా బర్డ్ శాంచురీ. వైల్డ్ ఏదో ఉందంట లోపల, టోటాయిస్ ఉందంట. టోటాయిస్ దీంట్లో మన దగ్గర ఉన్నాయన్నీ నాకు తెలిసి. చాలా వరకు అన్ని జంతువులు మనం చూసిన వాళ్ళం, తిన్న వాళ్ళమే. అంటే ఈ కాదు, కొన్ని జంతువులు, పక్షులు అలాంటి. చాలా మంది సైక్లింగ్ చేస్తున్నారు, ఆయన మాత్రం రన్నింగ్ చేస్తున్నా. ఆయన కాదు ముసలోని నేను. అలా అయిపోయింది పరిస్థితి. ఆయన ఇప్పుడు 2వ రౌండ్ అనుకుంటుంది. ఇక్కడ నెమ్మలు ఉన్నట్టు, నెమ్మల ఎద్దుల్లాగా ఉన్నాయి. ఏం రాసింది? డియర్ రాసింది చూడను. గుర్రాల్లాగా ఉన్నాయి. ఏంటది? ఫీమేల్ హెన్నా అనుకుంటా. హెన్నాస్ బయట తిరుగుతాయి కూడా. ఇలా సైకిల్ వచ్చి గుద్దినా కానీ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఇక. వీటి మొత్తం ఇది రివరు. నిజంగా భోపాల్లో 1 డేలో మొత్తం చేసేయచ్చు. 1 డేలో. ఇప్పుడు చూడు ఎలా ఉంది, కూర్చుని ఫోటో దిగితే క్లాసిక్ వస్తుంది. అది కెమెరామెన్ అలౌ చేయరు లోపలికి. అది గైస్, తొక్కి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ ఏమీ రావట్లేదు. నాకన్నా ముందు వచ్చిన అమ్మాయిలు వెనకాలే ఉన్నారు, ఇంకా ఇప్పుడే దాటేసాను. ఫొటోస్ మాత్రం క్రేజ్ వస్తే ఈ ఏరియాలో దిగాలి, కానీ ఇలా తొక్కుంటూ వెళ్ళాలి. తొక్కుని వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. వెనక్కి తిప్పేద్దాం అంటే ఎందుకులే, చాలా టైం ఉంది, 3 hours ఉంది. ఇలా కూర్చుంటారు అందరు వచ్చి పార్టీ చేస్తున్నారు. ఎవరన్నా వాటర్ అడిగితే నేను వెళ్ళేలాగా నేను అడుగుతాను. తక్కువ ఇంకా చాలా దూరం ఉంది. ఇది ఆఫ్టర్ ఆల్
అనుకుంటున్నా. ఎవరు రావట్లేదు వెనకాల. వస్తామంటావా? వస్తాం లేక్. ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి. సర్క్ సర్క్ డబ్బులు తీసుకుంటాం దీనికి కూడా. ఈ టోకెన్ ఉంది రైటా. ఏ గైస్ ఇలాంటి పాములను ఎప్పుడో చంపేసింది చిన్నప్పుడు. ఏది మామ? అది మా లోపల ఎక్కడ ఉంది కనిపించదు. చెట్టు అక్కడ ఉంది. ఇదేంటి మన హిందీలో పెట్టారంట, ఇంగ్లీష్ లో పెట్టచ్చు కొంచెం చదువుకునే. ఏంటి ఇది? కామన్ ర్యాట్ స్నేక్ అంటే కట్టబాగా లాంటిది. ఇలాంటి రష్యన్ వేపర్ ఇలాంటివి వచ్చినవన్నీ చూసాను. దీని వెనకాల సౌండ్ వస్తుంది. पॉइजनस स्नेक है, बहुत बड़ा वाला. रसल वाइपर है. इदेंटी इंडियन रॉक पाइथन లోపల ఉంటుంది కనిపించలేదు. ఇది అమ్మ అనకుంటారా పైథాన్ పెద్దది. అక్కడ కట్టింది అనుకో, ఇక్కడ కట్టేస్తే అక్కడ కట్టాలి. మొత్తం కట్టేసి తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్ట్రైట్గా ఒక కర్ర పెట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా. టోటాయిస్ ఉంది. టోటాయిస్ 100 ఏళ్ళు బతికిద్దంటారా. టైం పాస్ చేయడానికి మాత్రం ఈ ఏరియా మాత్రం చాలా క్రేజీ. ఇది 1 2 3 4 5 6 7 8 9 దగ్గర 50 వెరైటీస్ ఉంది దీంట్లో. బటర్ఫ్లై పార్క్ రెడీ చేస్తారు. ఉన్నారా కానీ బంధించారు వాటిని లోపల. ఇంక వీటిని బంధించారు. వీటిలో ఉంది. వెళ్ళి దులిపామనుకో ఫుల్ వస్తాయి. ఇదే ఎడుతుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అదేంటి చెప్పండి, నేను గూగుల్ చేస్తాప్పుడు. కానీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే నువ్వు ఏదో చేస్తే అది నీకు వచ్చి తగులుతుంది. నాకు తెలిసి అదే అనుకుంటా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే. రిటర్న్ వచ్చి తగులుతుంది. లైక్ న్యూటన్స్ థర్డ్ లా అలాంటి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ది ఆపోజిట్ రియాక్షన్ లాగా. నిజం అంటే ఇది నాకు తెలీదు. నిజం అంటే స్లో అని. మీద నాతో పాటు వచ్చిన వాళ్ళు నాతోనే ఉన్నారు. వెనకాల ఉన్నారు వాళ్ళు. వాటర్ తాగుదాం. ఒకటి చల్లా కూడా కరెక్ట్ టైం పెట్టారు. బట్ మిథాలజీ అంట. ఏదో 2-3 కేజీలు ఉంటుంది లెగ్ పీస్. ఎండ వస్తుంది. క్యాబ్ పెట్టా. ఫుల్ ఎండ ఉన్నాడు. గ్లాసెస్ కూడా పడదాం స్టైలిష్ గా. నచ్చం గుడ్డలాగా ఉన్నా. వినర్లే. ఎనీవన్ సీస్ అవర్ ఐస్. మన కళ్ళలో నుంచి ఏదో ఇట్ ఈస్ లైక్ ఎక్స్రే. I can find anything, everything. బీచ్ క్రేజీ ఉన్నది. ఉడికమ్మ అక్కడి నుంచి ఫోటో తీసాడు ఇంకోటి. ఇక్కడ పడేది ఫోన్.
ఏమన్నా ఉందా అది? ఏముంది? ఓకే, ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయేమో. తినాలనుకుంటే తినచ్చు. ఏమన్నా చూద్దాం. ఆకలి అవుతుంది. డ్రింక్స్ అయితే ఉంటాయి కానీ ఇప్పుడు నడిచిన దానికి దోశ వెళ్తుంది. ఇది ప్లెయిన్ దోశ అందుకే. మళ్ళీ వేరే కలిపితే వీళ్ళకి రాదు సావదు. మొత్తం చెడగొట్టారు అనుకో, రిస్క్ అవుతుంది. తీసుకుని మామూలు ఇక్కడ కేజెస్లో టైప్స్ పెట్టారు చూడు. ట్రాప్ కేజ్ మొత్తం పెట్టేస్తారు అలా. ఇదేమో ట్రాన్స్పోర్ట్ కేజ్. సేమ్ ట్రాప్ రెండు ఒకేలా. ట్రీట్మెంట్ కేజ్ అంటే కనిపిస్తుంది. ట్రీట్మెంట్ కేజ్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, స్క్రూ కేజ్. దీన్ని తిప్పుతారు ఇలా. తిప్పితే అది అటు వెళ్తుంది లోపలిది. అంటే మధ్యలో ఒకటి ఉంది, ఇది నుంచి వస్తే కనపడుతుంది. ఇది ఉంది కదా, ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇది ట్రాప్. ఇదేమో ట్రాన్స్పోర్ట్, అది ట్రాప్. ఏమన్నా పట్టాలంటే మనం లోపలికి వెళ్ళి వచ్చి చూద్దాము ఎలా ట్రాప్ చేస్తారంటే. ఇటు పెడతారు, ఇక్కడ పెడతారు ఏదన్నా, ఇక్కడ పెట్టి అట్నుంచి పిలుస్తారు దాన్ని. అది ఓపెన్ అవుద్ది, ఇది ఓపెన్ అయింది కదా, ఇటు సైడు ఇది పైకి వస్తుంది. ఇది ఓపెన్ అయిన వెంటనే లోపలికి వెళ్ళిద్ది. ఒకసారి ట్రాప్ అవుదాం అంటే చాలా యూస్ఫుల్ థింగ్స్ చెప్తున్నాము. నేర్చుకోండి, నేర్చుకుంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. మా సైకిల్ దొబ్బేసారంటే చాలా మంది వస్తున్నారు. లోపలికి వెళ్ళాలనుకుంటుంది. అది అవుట్ సైడ్ ఏం మరి. ఓకే మరి వెళ్దాం. ఇక సైకిల్ జర్నీ చేద్దాం. అది మరి సంగతి. ఏంటంటే సైక్లింగ్ ఉన్నాం. ఇది ఎండింగ్. మనం వెళ్ళిపోతున్నాం. ఇక రిటర్న్ అవుతున్నా. మ్యాక్సిమం ఏమైనా ఉంటే చూపిస్తా, లేకపోతే ఇక్కడి నుంచి లాగ్ అయిపోయినట్టే. సైకిల్ మీద వెళ్తుంది చెప్పాలంటే. గాలి ఎక్కువ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో దొక్కా. కొంచెం వెనక్కి దొక్కుతుంటే బాగానే ఉంది. కొంచెం ఎత్తెక్కుతున్నట్టుంది. ఇదేమో క్రొకడైల్స్ ఉన్నాయి దీంట్లో, కానీ వాటర్లో ఉంది. అవి మీకు కెమెరాలో కనిపి. ఓన్లీ నా గ్లాసెస్. ఇలా గ్లాసెస్ పెట్టుకుంటే కనపడతాయి. ఎక్స్రే గ్లాసెస్. ఇక్కడ లోపల ఒక టిఫిన్ సెంటర్ ఉంది, బాగుంది. వాళ్ళ సర్వీస్ బాగుంది. టిఫిన్ అయితే పర్లేదు, యావరేజ్ ఉంటుంది కాబట్టి సర్వీస్ బాగుంది. ఇక్కడికి వస్తే తినండి. ఇక్కడ చూడండి పైన బొమ్మల్లాగా ఉన్నాయి అన్ని. అవి అటాక్ చేస్తే అయిపోతారు. అది వస్తుంది కప్పలో ఎన్ని పడుతుంది. ఎవరికైనా తొక్కితే కాళ్ళు నొప్పులు రావు, నా చేతుల్లో పడుతుంది. ఓకే గైస్, మరి ఐ విల్ గో. వెళ్ళిపోతా. బాయ్ మరి, సీ యూ, టాటా.